బాంబ్ బ్లాస్ట్ చేసి మమ్మల్ని చంపాలనుకున్నావు. ఐస్ క్రీమ్ తినాలన్న నా కోరిక మమ్మల్ని ఇలా కాపాడింది. ఏయ్, మీరు మారరా? పీటల మీద పెళ్లి కూతుర్లా కూర్చోవలసిన దానివి కాబోయే భర్తతో జీవితం ఎలా పండించుకోవాలా అని ఆలోచించకుండా అవతల వాళ్ల ప్రాణాలు ఎలా తీయాలా అని ఆలోచించడానికి సిగ్గుగా లేదు? ఇప్పటికే 2 సార్లు మీ తప్పుల్ని క్షమించాను. ఇప్పుడు కూడా ఈ విషయం అందరికీ చెప్పి రచ్చ చెయ్యొచ్చు, నీకు శిక్ష వేయించొచ్చు. కానీ పెళ్లి మండపం, పెద్దవాళ్ల ఆలోచనలు, ఆశలు ఇవన్నీ ఇలాంటి సమయంలో వాళ్ళకి చెప్పి బాధపెట్టడం నాకిష్టం లేకే మౌనంగా ఉంటున్నాను. బాధపడి ఆ బాధల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి కాస్త నవ్వుతున్నారు. వాళ్ళ సంతోషాన్ని పాడు చేయకూడదని అనుకుంటున్నాను కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఇంత తప్పు చేసినా నిన్ను క్షమించానంటే నన్నెవరూ క్షమించరు. కానీ నా కుటుంబం కోసం తప్పట్లేదు. ఎన్నో అడ్డంకులు దాటుకుని మా ప్రేమ మండపం దాకా వచ్చింది. నీలాంటి దానివల్ల పెళ్లి ఆగిపోకూడదు. లేదంటే నిన్ను... ప్రాణం తీయాలనుకోవడమేంటే? అసలు ఆడదానివేనా నువ్వు? ప్రాణం విలువ ఆడదానికి మించి ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఓ ప్రాణం పోసేది తల్లిగా ఆడదే కాబట్టి. అలాంటిది మా ఇద్దరి ప్రాణాలు తీయాలనుకున్నావంటే నీది ఒక బతికేనా? అసలు మనిషివేనా? బతుకంటే ఎలాగోలా బతికే బతుకు అసలు బతికే కాదు. మనం చచ్చినా కూడా జనాల్లో బతకాలి. అది బతుకంటే. పెద్దంటికి కోడలివి కాబోతున్నావు. నువ్వు ఒక పెద్ద మనిషికి భార్యగా వెళ్ళబోతున్నావు. ఆయన గౌరవం కాపాడేటట్టుండాలి. ఆ ఇంటి పరువు నిలబెట్టేటట్టుండాలి. ఇలా నీచంగా కాదు. అర్థమైందా? ఏంటి ఆ చూపు? నిన్ను... నువ్వింత చేసినా నేను ఈ మాత్రం కూడా చేయలేదంటే పెళ్లి పీటల మీద కూడా ప్రశాంతంగా ఉండలేను. నీ మొహం పగలగొట్టి వదిలేస్తున్నాను. బావున్నావే, నీ పని బావుందే. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చూస్తుంటే నాకే జలసీగా ఉంది. ఎందుకే అంత జలసి? ఎందుకలా అంటున్నావు? మనసులో ఉన్నవాడితో పెళ్ళి ఎంతమంది ఆడపిల్లలకు అవుతుంది చెప్పు? దేనికైనా రాసి పెట్టుండాలి. అసలే మీ ఆయన బంగారం అని బయట టాక్. అది నిజమే అనుకో, కానీ నాకెలాంటి వాడొస్తాడో ఏమో. నీకు కూడా మంచోడే వస్తాడులేవే. మంచివాడు కాదే, మీ ఆయన లాంటి వాడు కావాలి. కానీ మీ ఆయనలో ఉండే కొన్ని లక్షణాలు మాత్రం ఉండకూడదు. ఇప్పటి వరకు పొగిడి మళ్ళీ అలా అంటావేంటే? ఏం లక్షణాలు నచ్చలేదు నీకు? అమ్మాయిలంటేనే ఆమెడ దూరం పరిగెడతాడు, గొడవలకి దూరంగా ఉంటాడు. అసలు అబ్బాయి అంటే ఎలా ఉండాలి? రెబల్లా ఉండాలి, రొమాంటిక్ గా ఉండాలి. ఆ రొమాన్స్ ఎలా ఉండాలి? ఆపు. ఎగ్జాక్ట్లీ. మనం ఇంకా ఆపుతావా అనేదాకా మనల్ని రొమాన్స్ లో ముంచెత్తాలి. కానీ నీ మాధవ్ నీతో ఎలా ఉంటాడు? ఆ సిగ్గుని అమాయకత్వాన్ని ఎలా పోగొడతావో ఏమో. హలో, నా మాధవ్ నా దగ్గర అలా ఏం ఉండడు. నాతో క్లోజ్ గానే ఉంటాడు. తను చాలా రొమాంటిక్కే. నేను నమ్మను. నిజం. అవునా? సరే చూద్దాం. నీ మాధవ్ ఎంత ధైర్యవంతుడో. నువ్విప్పుడు మాధవ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. నిజంగా ధైర్యవంతుడైతే ఒక్క సెకండ్లో నీ ముందుంటాడు. అలా కాకుండా ఎందుకు ఏంటి అని తడబడ్డాడనుకో, భయస్తుడని నువ్వు ఒప్పుకోవాలి. సరే. మీ అందరికి కుల్రా.
మన గ్యాంగ్ లో నా అంత అందగాడు నా అంత టాలెంట్ ఎవరికి లేదు కదా. అవునవును నిజమే. ఇందాక నీ గురించి టీవీ 999 లో కూడా చెప్పారా. అన్నా వదిలి ఫోన్ చేస్తుంది. ఒరే మీరు అందరూ కామ్గా ఉండండి, నువ్వు మాట్లాడండి. హలో, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. నువ్వు? బోర్ కొడుతుంది, సరదాగా నీతో మాట్లాడాలని ఉంది. ఒక్కసారి నా రూమ్ దగ్గరికి వస్తావా? ఇప్పుడా? ఎవరైనా చూస్తే బాగోదు, నా వల్ల కాదు. అన్నెప్పుడు మారుతాడు ఏటో. అంటే నన్ను చూడాలని మాట్లాడాలని లేదా? మాట్లాడుతున్నా కదా, ఇంటి దగ్గర నుంచి కూడా ఇద్దరం కలిసే కదా వచ్చాం. రావచ్చు కదా. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఈ టైంలో ఇలాంటి రిస్క్ అవసరమా? ఏమి అనుకోకు భూమి, నా వల్ల కాదు. సరే బాయ్. నేను చెప్పా కదా మాధవ్ మారడని. అన్నా పెళ్లి కూతురు లేని సిగ్గు నీకెందుకన్నా? పరువంతా తీసినట్టున్నావన్నా. సరే నువ్వేం ఫీల్ అవ్వకు, నీ మాధవ్ని నేను మారుస్తాను. నీ దగ్గరికొచ్చి ప్రేమతో నిన్ను ముంచెత్తేలా చేస్తాను. ఎలానే? చెప్పను, చేసి చూపిస్తా. ఓకే బాయ్. అన్నా నీ ప్లేస్లు కానీ నేను ఉంటేనా మామూలుగా ఉండేది కాదు. చాలా ఆపరా. హలో ఓయ్. నేనా? నువ్వే రా చెప్తా. ఒరే చూసారా, ఇక్కడ ఇంతమంది ఉంటుండగా ఆ అమ్మాయి నాకే సైట్. మనందరిలో నేను అందుకని నేను ఇప్పటికైనా ఒప్పుకుంటారా? రేయ్, ఆ అమ్మాయికి ఏం పోయే కాలం వచ్చిందో నీకు సైగ చేస్తుంది. వెళ్ళు. నేనంత కుళ్ళన్నా మీకు, ఒక్కసారి అక్కడ మాట్లాడొచ్చింది. అందరి ముందు ధైర్యంగా నాకు సైగ చేసినప్పుడే నువ్వు నా అందానికి పడిపోయావు నాకు అర్థమైపోయింది. అదేటో నేను వెళ్ళిన ప్రతి పెళ్ళిలో ఇలా అమ్మాయిలు పడిపోవడం నాకు కామన్ అయిపోయింది. ఇదిగో నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద అస్సలు నమ్మకం లేదు. ఇదిగో నేను చచ్చిపోతానని చెప్పి చిన్నపిల్లలకు అస్సలు బిహేవ్ చేయకు, ఓకేనా? ఆపు. నీ ఓవర్ యాక్షన్ ఆపేయ్. నీకంత సీన్ లేదు. ఎప్పుడైనా నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా? నీకోసం నేను చచ్చిపోవాలా? సరే కాని నీ కామెడీ టైమింగ్ అయితే నాకు భలే నచ్చింది.